ముందుగా జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మనందరి గురువుగారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన జూమ్ సెక్షన్‌కి చేస్తున్నారు సంధ్య మేడం గారు గూడూరు నుంచి. మేడం గారు నిన్న పార్ట్ 1 ఈరోజు కూడా పార్ట్ 2 జిల్లేలమ్మ మూడమ్మ సూక్తులు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. అందరికీ నమస్కారం. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం జిల్లెళ్ళ అమ్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఆవిడ పేరు అనసూయమాత, కానీ ఊరు జిల్లెళ్ళముడి కాబట్టి ఆ పేరుతోనే అమ్మ ప్రసిద్ధమయ్యారు. నిన్న మనం చెప్పుకున్న లాస్ట్ పాయింట్, అంతా అయినది అర్థం కానిది వేదాంతం. వేదాంతం అంటే మనకి వేదాల్లో భాగాలు అని చెప్పుకోవచ్చు, దాని యొక్క సారమైన అనైనా చెప్పుకోవచ్చు. వేదాంతం అంతా అర్థమైనట్లే ఉంటుంది, కానీ అర్థం కాకుండా ఉంటుంది అనమాట. ఏదైతే అంతా అయినది అర్థం కానిది వేదాంతం. జ్ఞానం పొందడమే కానీ జ్ఞానం వల్ల పొందేదేమీ లేదు. జ్ఞానం అనేది ఏదైతే అంతకుముందు తెలియబడదో ఇప్పుడు తెలుసుకుంటామో దానిని జ్ఞానం అంటాము. ఆ జ్ఞానం వల్ల పొందేది ఏమీ లేదు. అంటే అంతా తెలిసిపోయినాక ఇంకా కొత్తగా మనం పొందేది ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం జ్ఞానం. అసలైన జ్ఞానం, సత్యమన్నా జ్ఞానమన్నా ఏంటి అనంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం. జగత్ సత్యం బ్రహ్మ విద్య. ఈ పాయింట్ అంతకు ముందు వచ్చింది. భ్రాంతి వదిలితే బ్రహ్మ. మనం భ్రాంతిలో జీవిస్తున్నాం, అంటే మాయలో జీవిస్తూ ఉన్నాం. నేను, నా భర్త, నా కుటుంబం, తల్లి, తండ్రి, బిడ్డలు, ఈ మాయలో జీవిస్తూ ఉన్నాం. ఆ మాయ నుంచి ఎప్పుడైతే బయట వస్తామో అదే బ్రహ్మతత్వం. నిత్యమైన దానిని తెలుసుకోవడమే సత్యం. సత్యం అంటే ఏంటి అంటే నిత్యమైన దానిని, ఎప్పుడూ ఉండేదాన్ని తెలుసుకోవడమే సత్యం. స్థితమైన ప్రజ్ఞ కలవాడే స్థిత ప్రజ్ఞుడు. స్థితమైన ప్రజ్ఞ, మనకి భగవద్గీతలో స్థిత ప్రజ్ఞత్వం అని వస్తుంది. మానవమానాలకి అతీతంగా ఉన్నవాడే స్థిత ప్రజ్ఞుడు అని వస్తుంది. అట్లాగే స్థితమైన ప్రజ్ఞ కలవాడే స్థిత ప్రజ్ఞుడు. బుద్ధుడు వెళ్ళాడని వెళ్ళడం కాదు, ఆయన వెళ్ళినట్లుగా వెళ్ళాలి. అంతా వెళితే అందరూ బుద్ధులే. బుద్ధుడు సన్యాసం తీసుకున్నాడని మనం వెళ్ళిపోవడం కాదు, ఆయన వెళ్ళినట్లుగా వెళ్ళడం అనంటే ఆయన మనస్సులో కూడా భార్య బిడ్డలని తలవని విధంగా జ్ఞానం కోసం అసలు దుఃఖం ఎందుకుంది ఈ లోకంలో, ఈ దుఃఖాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని వెళ్ళాడే కానీ సంసారం మీద వ్యతిరేకతతో వెళ్ళలేదన్నమాట. అలా వెళితే, ఆయన వెళ్ళినట్లుగానే మనం గాని వెళితే అందరం బుద్ధులుగానే తయారవుతాము. చూస్తున్నది నిజ స్వరూపమే. మనం చూసేదంతా కంటికి కనబడుతోంది, ఇది నిజమే, వాస్తవమే. ఏంటి అంటే వెళ్ళేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, నిద్రపోతున్నాం, ఇదంతా కూడా నిజమే అన్నమాట. నాకు ఎప్పుడు వర్తమానమే. అమ్మ చెప్తూ ఉంటారు, నాకు ఎప్పుడు కూడా వర్తమానమే. అంటే మనలాగా భూత భవిష్యత్ కాలాలని అమ్మ చూడరనమాట, ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉంటారు. నిజంగా మనం ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉండాలి. వర్తమానంలో ఉన్నాము అనంటే మనకి దుఃఖము అనేది ఉండదు. ఈ దుఃఖం ఎప్పుడు వస్తుంది? గతం గురించి ఆలోచించినప్పుడు, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి వర్తమానంలో ఉండడం, ముఖ్యంగా ధ్యానులకి వర్తమానంలో ఉండడం చాలా చాలా అవసరం అన్నమాట. నాకు రెండుగా కనిపిస్తుంది, ఒకటిగా అనిపిస్తుంది. అంటే ద్వంద్వత్వం నుంచి అద్వైతం అన్నమాట. అంటే మనకి చూసేదంతా నువ్వు నేను వేరువేరుగా కనిపిస్తుంది, ఉన్నది మాత్రం ఆత్మ చైతన్యమే అంతా ఒకటిగానే ఉందన్నమాట. అంటే అమ్మ దృష్టి ఎప్పుడు కూడా ఏదైతే ఉందో దాని మీదే ఉంటుంది. ఈ రూపాలు, ఈ భేద భావాలు అనేటివి అమ్మ దగ్గర ఉండవన్నమాట. అంతా ఒకటే అనే ఈ విధానం ఎప్పుడూ ఉన్నదే. అంతా ఒకటే అని మనకి ఎప్పటి నుంచో సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో చెప్తున్నారు, అంతా ఒకటేను, వేరు వేరు లేవు, మనం పెట్టుకున్నటివి వేరు వేరు అనేటివి అని ఎప్పటి నుంచో ఉన్నదే, కొత్తగా వచ్చిందేం కాదనమాట. తెలియంది తెలియచేయడానికే నా ఈ రాక.
తెలియనిది అంటే అమ్మా నువ్వు ఎందుకు వచ్చావమ్మా ఈ భూమి మీదకి జన్మ తీసుకొని అని అంటే, ఏదైతే తెలియదో అది తెలియజేయడానికి మాత్రమే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తుంది. అంతా అదే, ఏదైతే ఉందో అంతా అదే. అంటే అంతా కూడా సృష్టి మొదట్లో ఉన్నది ఒకటే, ఆ తర్వాత ఆ నేను అనేది ఆలోచన వచ్చిన తర్వాత అంతా డివైడ్ అవుతూ వచ్చిందనమాట. కాబట్టి అంతా అదే. సర్వము సర్వానికే ఆధారం. సర్వం సర్వం అంటే ఈ సృష్టి మొత్తం సర్వానికే ఆధారం. అంటే ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ సృష్టి అనేది జరిగిందనమాట. కాబట్టి సర్వము సర్వానికే ఆధారం. అన్నింటిలోనూ ఒకటినే చూడటం అద్వైతం. మనకి ఈ స్థితి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అన్నింటిలో ఒకటిగానే అంటే అందరిలో ఉన్న ఆత్మ పదార్థాన్ని చూడాలి, చైతన్యాన్ని చూడాలి. అదే అద్వైతం అంటే. విచక్షణ లేని వీక్షణే అనుగ్రహం. విచక్షణ, మనము మంచి చెడు, బాగుంది బాగులేదు అని విచక్షణ చేస్తూ ఉంటాం. అటువంటి విచక్షణ లేని వీక్షణే అంటే ఏ భావం లేకుండా చూడటమే అనుగ్రహం. మన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి పోతే మనందరినీ ఒకటిగానే చూస్తారు. పేదోడైనా గొప్పోడైనా కుల మతాలు వీటన్నింటికి అతీతంగా వాళ్ళ అనుగ్రహం, అలా వాళ్ళ ఆ చూపులనే మనకు అర్థమైపోతుంది. మన పట్ల ప్రేమ తత్వంతో చూస్తారు, వాళ్ళ ఎనర్జీని అందిస్తారు, మనలో ఉండే ఆత్మతత్వాన్ని నిద్ర లేపుతారు. అదే అమ్మ చెప్తున్నారు. విచక్షణ లేని వీక్షణే అనుగ్రహం. అనుగ్రహం అంటే విచక్షణ లేకుండా ఉండడం అన్నమాట. లోపల ఏదో వెలుపల అదే. ఇది అదే త్రికరణ శుద్ధి అని చెప్పుకుంటాం కదా, అదనమాట. లోపల ఏదో వెలుపల కూడా అదే ఉంది. అంతా నిర్ణయమే. మనం జరిగే ఇదంతా కూడా ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మనం భూమి మీదకి వచ్చేటప్పటికే మన లైఫ్ స్కెచ్ ని నిర్ణయం చేసేసుకొని వస్తామన్నమాట. అంతా నిర్ణయమే. ఆ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది. మన జీవితంలో ఏదైతే నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది. అదే గొప్ప గొప్ప మహానుభావులు అనుకోండి, వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు సాయిబాబా అందరు భోంచేస్తూ ఉంటారు, ఆ రూప్ పడిపోబోతూ ఉంటుంది. ఆగు అని అంటాడు. ఆగు అనగానే అది ఆగిపోతుంది. వాళ్ళందరూ బయట వచ్చేసాక ఇంకా పడు అని అంటాడు, అప్పుడు పడిపోతుంది. గొప్ప గొప్ప మహానుభావులైతే నిర్ణయాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది. మనకైతే మార్చగలిగే శక్తి లేదు. కానీ మనమందరం ప్రయత్నం చేస్తే, చక్కగా ధ్యానం చేసి ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే మనము కూడా ఆ స్థాయికి వస్తాము. నిజంగా అయితే ఆ స్థాయికి వచ్చినప్పుడు మార్చాల్సింది ఏమీ లేదు అనేది అర్థమైపోయి ఉన్న దానిని ఉన్నట్లుగా స్వీకరించడం అలవాటు చేసుకుంటాం. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఉన్న దానిని ఉన్నట్లు స్వీకరించడం అన్నమాట. జన్మలు ఉన్నాయని ఒప్పించు, నమ్మవలసిన అవసరం లేదు. ఎవరైనా వచ్చినప్పుడు అమ్మని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, అమ్మ జన్మలు ఉన్నాయా అని. మన హిందూ ధర్మంలో అయితే జన్మలు ఉన్నాయని చెప్పుకుంటాం. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లో జన్మలు ఉన్నాయని చెప్పరు. దాని గురించి లాస్ట్ ఎపిసోడ్లలో కూడా వివరణ ఇచ్చున్నాను. అందువల్ల అమ్మ ఏం చెప్తారంటే, జన్మలు ఉన్నాయని చెప్పు, అంతేగాని నమ్మించాల్సిన అవసరం లేదు. హృదయం అంటే గుండె అని కాదు, గుర్తించేది అని. మనం ఫిజికల్ లెవెల్లో చూస్తే గుండెను గుండెగా చూస్తాం. హృదయం అంటే గుండె కాదు, గుర్తించేది. ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని గుర్తించేదాన్ని హృదయం అంటారనమాట. మిథ్య అంటే లేదని కాదు, పరిణామం అని. మిథ్య అంటే మాయ అని చెప్పుకుంటాం కదా, కానీ లేదని కాదు. ఇవి జగత్తు మిథ్య అంటున్నారు, కానీ ఇది ఉంది, లేదని కాదు. పరిణామం అంటే ప్రతిరోజు మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటుందన్నమాట. మీరు మాలో దైవాన్ని చూస్తారా? మీలో కాదు, మీరుగా. మీరు మాలో దైవాన్ని చూస్తారా అంటే, మనం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఏంటంటే, ఎవరికి ఏ దేవుడైతే ఇష్టమైతే ఉంటుందో ఆ దేవుడి రూపంలో వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటుంది. అదే ఆవిడ అంటుంది, మీరు మాలో దైవాన్ని చూస్తున్నారా? మీలో కాదు, మీరుగా. మీ లోపల కాదు, మీరుగా మాలో దైవాన్ని చూస్తున్నారా లేదా అని అడుగుతుందన్నమాట. నా దృష్టిలో అందరూ దైవ స్వరూపులే. నాకు దైవం కానిదంటూ ఏదీ కనిపించడం లేదు నాన్న అని అంటుంది.
అందరూ దైవ స్వరూపులే. అంటే నిజంగా అయితే మనం అందరం దైవ స్వరూపులమే. కాకపోతే ఈ భూమి మీదకి వచ్చి మాయలో పడిపోయి నేను మనిషిని, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, ఆ భగవంతుడైతే అన్ని చేయగలడు అని మాయలో పడిపోయాం అన్నమాట. ఆ అమ్మ దృష్టిలో అందరూ దైవ స్వరూపులే. జ్ఞాని మానవుడిలో దైవాన్ని చూస్తాడు, అజ్ఞాని దైవంలో మానవుణ్ణి చూస్తాడు. జ్ఞాని అయిన వాడు ప్రతి ఒక్క మానవుడిలో ఉన్న దైవాన్ని చూస్తాడు, అజ్ఞాని మాత్రం ఆ విగ్రహంలో ఉన్న మానవుణ్ణి చూస్తాడు అన్నమాట. అంటే దైవంలో ఉన్న దైవాన్ని చూడ్డు వాడు, మానవుణ్ణి చూస్తాడు. మానవుణ్ణి చూడడం అంటే ఏంటి? వాడిలో ఉండే మంచి చెడులు లోపాలన్నింటినీ చూస్తూ ఉంటాడనమాట. సత్యమే కఠోరమైనది, కఠోర సత్యం కాదు. మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, అబ్బా అది కఠోర సత్యం వినలేకపోతున్నాను అని అంటుంటాం. సత్యమే కఠోరమైనది, అంతేగాని కఠోర సత్యం కాదనమాట. తిథులు విధిని మార్చలేవు. కొంతమంది మంచి తిథి రోజు కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటారు. ఇది మంచి రోజు, పలానా రోజు చేయొచ్చు, పలానా రోజు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. నిజంగా అయితే నువ్వు నమ్మినంత కాలం అవన్నీ నీ మీద పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని వదిలేస్తావో నిన్ను ఏ తిథి గాని, ఏ శకునం గాని ఏది చెయ్యలేదు. ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను. అమ్మ కూడా అదే చెప్తున్నారు. తిథులు విధిని మార్చలేవు. నువ్వు ముహూర్తం చూసి పెట్టినంత మాత్రాన జరిగేది జరగక మానదు. మహర్షి కూడా అదే చెప్తారు, రమణ మహర్షి గారు కూడా అదే చెప్తారు, జరిగేది జరగక మానదు, జరగనిది జరగదు. అలాగే నువ్వు తిథిని చూసి ముహూర్తం పెట్టి ఆ కార్యక్రమం చేసినంత మాత్రాన నీ విధి అనేది మారదు. విధి వ్రాత అంటాం కదా, అది మారదు. జరగక తప్పనిది నిర్ణయం. ఏదైతే జరగాల్సి ఉంటుందో అది జరుగుతుంది, దాన్నే నిర్ణయం అని అంటారు. హృదయం అంటే చైతన్యం. మన హృదయం అంటే చైతన్యం. మన బాడీ అంతా కూడా చైతన్యమే, హృదయమే కాదు. కానీ నా వాడికి మనస్సు లేదు అని అంటుంటారు కదా, అట్లాగనమాట. హృదయం అంటే అది ఒక చైతన్య స్వరూపం. మృత్యుంజయుడంటే చనిపోకుండా ఎల్లకాలం ఉండటం కాదు, చావుని గురించిన ఆలోచన భయము లేనివాడు. మృత్యుంజయుడు అంటే చనిపోకుండా బతికి ఉండడం కాదు, చావు గురించి ఆలోచన భయము లేనివాడు. మనిషి అన్నింటికన్నా మనిషి భయపడేది ఏంటి అంటే చావు గురించి. ఎందుకు చావు గురించి భయపడతాడు అంటే, మనం సంపాదించుకున్న ఆస్తులు, మన బంధాల్ని వదిలేసి పోవాల్సి వస్తుందని. సరే ఇవన్నీ మనతో రావు, మనము వెళ్ళిపోవాల్సిందే, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే అని తెలుసుకున్న వాడికి ఇంకొక భయం ఏంటంటే, మనకి ఈ చావు మీద చాలా నెగిటివ్ అభిప్రాయాలు కలగజేశారు మనకి. మరి నిజంగా వేదంలో అలా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గరుడ పురాణం కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పేది కావచ్చు, యమపాసం వచ్చి నీ మెడకు వేసి లాగుతాడు, నీ శరీర అవయవాలన్నీ నీ ఆత్మ పోను అంటది, శరీరమేమో వదలాలంటది, ఆత్మ పోను అంటది, నీకు అంత బాధలు వస్తాయి, ఇంత బాధలు వస్తాయి, నువ్వు అట్లయిపోతావు, ఇట్లయిపోతావు అని ఎన్నెన్నో ఆ చావు గురించి మనకి భయాన్ని కలిగింపజేశారు. ఆ భయం వల్ల చావు అంటే భయం అన్నమాట. జ్ఞానం ఉన్నవాడు కూడా ఇవన్నీ విని ఎక్కడో అవి మూల పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చావు అంటే భయం అన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది చావు అన్నట్టుగా మనకి పెద్దవాళ్ళు చెప్పారనమాట. అట్లా భయపడాల్సిన అవసరమే లేదు. మనల్ని మనం రోజు గమనించుకుంటూ ఉంటే 6 నెలల ముందే మనం ఎప్పుడు చనిపోయేది తెలుస్తుంది. గొప్ప గొప్ప మహానుభావులే కావాల్సిన అవసరం లేదు. మన శరీరాన్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం గమనించుకుంటూ ఉంటామో శరీరం ఇండికేషన్ చేస్తుంది, అని మనం అవన్నీ పట్టించుకోము. ఈ బాహ్య ప్రపంచంలో ఉండి అవన్నీ పట్టించుకోము. శరీరం మనకు 6 నెలల ముందే తెలియజేస్తుంది, నువ్వు ఇంకా తొందరలో చనిపోబోతున్నావు అని. పూర్వకాలం పెద్దవాళ్ళంతా 50-60 ఏళ్ళు వచ్చేసరికి వానప్రస్థానానికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళంతా సాధన చేసుకుంటూ ఈ వేదాలు అయితే ఏమి, పురాణాలు అయితే ఏమి, వాటన్నింటినీ చదువుకొని వివరం తెలుసుకుంటూ జ్ఞానం తెలుసుకునేవాళ్ళు. వాళ్ళందరూ హ్యాపీగా సునాయాసంగా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. నిజంగా అయితే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా వెళ్లాల్సిన టైం వస్తే మాత్రం వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు? నువ్వు లోయర్ స్థితిలో ఉన్నప్పుడు. హయ్యర్ స్థితికి వచ్చినప్పుడు ఈ చావు అనేది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ స్థితికి వచ్చాక కూడా
ఎవరు కూడా ఆ జ్ఞానులు కూడా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం వచ్చిన కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోతాం, మళ్ళీ కావాలంటే వస్తాం. పత్రిజీ గారు చూడండి, ఆ పత్రిజీ గారు మిస్సెస్ ఎంతో బతిలాడారు, ఉండొచ్చు కదా మీరు ఉండొచ్చు కదా అని. ఒక సంవత్సరం ముందు నుంచి ఆయన చెప్తూ వచ్చారు. మేడం అంగీకరించలా, పత్రి మేడం అంగీకరించలా. ఇంకా తర్వాత తను అనారోగ్య రూపంలో తీసుకొచ్చుకున్నాడు. ఇంకా అప్పుడు తను ఓకే చేసింది అనమాట. అంటే గొప్ప గొప్ప మాస్టర్స్ ఏంటంటే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం వస్తుంది. ఆత్మ అనేది నిత్య నూతనం, చైతన్య స్థితిలో ఉంటుంది. హ్యాపీగా ఎలాగైనా ఎవరికైనా నాలెడ్జ్ అందివ్వచ్చు. హయ్యర్ స్థితిలో ఉన్న వాళ్ళకైతే అట్లట్లే చైతన్యంగా అందుకుంటారు. కొంచెం లోయర్ స్థితిలో వాళ్ళైతే కళల రూపంలో జ్ఞానాన్ని అందుకుంటారు. ఇంకా ధ్యానం చేసేటప్పుడు కూడా నాలెడ్జ్ ని అందుకుంటూ ఉంటారు. కాబట్టి మృత్యుంజయుడు అంటే చనిపోకుండా ఎల్లకాలం ఉండడం కాదు, చావును గురించి ఆలోచన, భయము లేనివాడు. సంపూర్ణ స్థాయి అంటే ఏమీ తెలియని అంతా తెలిసిన స్థితి. సంపూర్ణ స్థితి నిజంగా అయితే సంపూర్ణ స్థితి రావడంటే కొన్ని జన్మలు పడుతుంది. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో ఈ భూమి మీద, అది సంపూర్ణ స్థితి అంటే. మనము ఇంకా తెలుసుకుంటూనే ఉన్నామన్నమాట, జన్మలు జన్మలు ఎత్తి 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 ఎత్తి. అప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఈ భూమి అయిపోయాక 4th డైమెన్షన్ ఉంటుంది, అక్కడ మళ్ళీ నేర్చుకోవడమే. 5th డైమెన్షన్, సిక్స్త్ డైమెన్షన్, అట్లా చాలా డైమెన్షన్లు ఉంటాయి. ఇక్కడ జన్మ అయిపోయిన తర్వాత ఆ డైమెన్షన్లలో మళ్ళా జన్మ తీసుకుంటూ అక్కడ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి సంపూర్ణ స్థితి అంటే ఆత్మ మొత్తం తను సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే జన్మకి రానవసరం ఉండదు మిగతా డైమెన్షన్లలో కూడా. కానీ అప్పుడు ఏంటంటే జనాలకి ఉపయోగపడడం కోసం, వాళ్ళని అవేకం చేయడం కోసం వాళ్ళ సంకల్ప శక్తితో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా ఆస్ట్రల్ మాస్టర్స్ మీరు వెళ్ళి భూమి మీద కొంతమందికి ఉపయోగపడచ్చు కదా, ఎందుకు ఇక్కడే ఉండడం, ఆ దైవానికి అనుకూలంగా సహాయం చెయ్యొచ్చు కదా అని రిక్వెస్ట్ చేసినప్పుడు భూమి మీదకి రావడం జరుగుతుంది. మనకు తెలిసిన వాళ్ళల్లో అలా వచ్చిన వాళ్ళు రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద స్వామి వారు. అలా వచ్చిన వాళ్ళు భూమి మీద అవసరం ఎనర్జీస్ ని అంటే ఉత్తేజితం చేయడానికి, కొంతమందిని అవేకం చేయడానికి వచ్చిన మాస్టర్స్ అన్నమాట వాళ్ళు. భ్రాంతి అంటే ఊహించడం, లేనిది ఉన్నట్లు కనపడటం. అంటే ఎండమాముల్లాగా నీవు ఏది కాదంటున్నావో దానితోనే మాట్లాడుతున్నావు. మనం ఏం చెప్పుకుంటాం, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అని చెప్పమని ఓం శాంతి వాళ్ళైతే ప్రతిరోజు చెప్పుకోవాలి, ఈ శరీరం నేను కాదు, ఆత్మ పదార్థాన్ని ఒక దైవ నామస్మరణ లాగా వాళ్ళు చెప్పుకుంటారనమాట. అమ్మ అదే అంటున్నారు, ఈ ఏదైతే నువ్వు కాదు అంటున్నావో మరి దాంతోనే మాట్లాడుతున్నావుగా. అంటే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, అమ్మ నేను నీ శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని కదా, అది గుర్తించాలి కదా అని అంటే, నువ్వు మరి ఏదైతే కాదంటున్నావో మరి దాంతోనే మాట్లాడుతున్నావుగా, శరీరం లేకపోతే మా ఆత్మ మాట్లాడలేదు కదా. అదే చెప్తున్నారమ్మ. యథార్థమే నా స్థితి. నా స్థితి ఏంటి అంటే యథార్థం ఏదైతే ఉందో అదే నా స్థితి. ఎందరో మహానుభావులు కాదు, అందరూ మహానుభావులే. మనం పాట కూడా ఉంది కదా, ఎందరో మహానుభావులని. నా దృష్టిలో అందరూ మహానుభావులే, ఎందరో కాదు అందరూ మహానుభావులే అని చెప్తున్నారు. నాకు ఏది చెప్పినా సరిపోతుంది, ఎందుకంటే ఉన్నదొక్కటే కనుక. మీరు ఏది చెప్పినా సరిపోతుంది, నేను చూసే దృష్టి ఉన్నది ఒక్కటే కాబట్టి మీరు ఏది చెప్పినా నాకు సరిపోతుంది. మీకేది తోస్తే అది చెయ్యండి. అమ్మ ఏం చేయమంటారమ్మా మమ్మల్ని అని అడుగుతుంటారు కొంతమంది వచ్చి. మీకేది తోస్తే అది చెయ్యండి అంటే, ఏ ధ్యానం ఇష్టమైతే అది చేయండి, ఏ పూజ ఇష్టమైతే అది చేయండి, ఏ జపం ఇష్టమైతే అది చెయ్యండి. పత్రిజీ గారు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేమైనా చెప్పండి అమ్మా అని అంటే, అమ్మ చెప్పారు, నువ్వేదో చెప్తున్నావు కదా శ్వాస మీద ధ్యాస అని, అదే చెప్పుకో నాయన, మంచి ఉన్నత స్థితికి వస్తావు అని ఆశీర్వదించారనమాట. గొప్ప మాస్టర్ అవుతావు అని. కొత్తల్లో సారు ఈ ధ్యానంలోకి వచ్చిన 2-3 సంవత్సరాలప్పుడు కొత్తల్లో అనమాట. అంటే అమ్మ ఆలయ ప్రవేశం చేసింది 1985, అంటే సుమారు 40 సంవత్సరాలైంది.
40 సంవత్సరాల క్రిందట అమ్మున్నప్పుడు పత్రిజీ గారు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చెప్పు, మంచి స్థితికి వస్తావు అని ఆశీర్వదించారు. నేనుగా ఉంటూ నీవైనావు కనుక అనుభవించేవాడు వేరుగా కనపడుతున్నాడు. నేనుగా ఉంటూ నీవై అంటే నీవు అంటే నేను ఈ దేహం అన్నమాట. నీవుగా ఉన్నావు కాబట్టి అనుభవించేవాడు నీకు వేరుగా కనబడుతున్నాడు. అంటే ఈ దేహం వేరు ఆత్మ వేరు అనుకుంటున్నావు కాబట్టి అనుభవించేవాడు నీకు వేరుగా కనపడుతున్నాడు. నిజంగా అయితే అదే వాస్తవం అండి. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలింది, నా కాలికి దెబ్బ తగిలింది అంటున్నామా, నేనుకి దెబ్బ తగిలింది అంటున్నామా? నా అంటున్నాం. కాబట్టి అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు. నేను జగత్తు సత్యం అంటాను. ఈ జగత్తంతా కూడా సత్యమనే అంటాను. అందరికీ సుగతే. అమ్మ మా పరిస్థితి ఏందమ్మా అంటే అందరికీ సుగతే అంటే మంచి, అందరికీ మంచే. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, లేదంటే ఇంకో 10 జన్మల తర్వాత అయినా మనకి సుగతే అంటే హయ్యర్ స్థితికి వెళ్తాము అనే అర్థం. ఏది నిత్యమైనదో అదే సత్యం. అనునిత్యం ఏదైతే ఉందో అదే సత్యం. దానికే పేరు అయినా పెట్టు, ఉన్నదదే నాన్న. నువ్వు ఆ సత్యానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, దానికి ఏ పేరైనా పెట్టుకో, ఉన్నది అదే అదే నాన్న. అంటే నాన్న నాన్న అంటదనమాట తన దగ్గరికి వచ్చిన వాళ్ళని, మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా నాన్న నాన్న అంటుంటారనమాట అమ్మ. ఏది వచ్చినా హాయిగా అనుభవించు. ఇది కొంచెం కష్టమే. సుఖమైతే మాత్రం హాయిగానే అనుభవిస్తాం, కష్టం వస్తే మాత్రం కింద మీద పడిపోతాం. హయ్యర్ స్థితిలో ఉన్న మాస్టర్ అయితే, ఇప్పుడు రమణ మహర్షి గారు అంత బాగలేకపోయినా కూడా ఆయన బాధపడలేదు, నార్మల్ గానే ఉన్నాడు. చూసే వాళ్ళకి బాధే కానీ ఆయన దాని గురించి అసలు ఫీల్ అయ్యేవాడే కాదు. అట్లాగే గొప్ప గొప్ప మహానుభావులు ఏది వచ్చినా కూడా ఆనందంగానే అనుభవిస్తారు, సుఖమైనా కూడా దుఃఖం అయినా కూడా. అదే మనకు చెప్తున్నారు, అదే హయ్యర్ స్థితి అని. అంటే ఆ స్థితికి మనం రావాలన్నమాట. నేను చెప్పేదంతా నా అనుభవమే నాన్న. నేను చెప్పేదంతా మీకు అందరికీ చెప్పేదంతా నా అనుభవ జ్ఞానమే మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే ఆవిడ ఏ వేదాలు చదవలేదు, ఏ పురాణాలు చదవలేదు. చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు, అత్తగారింటికి వచ్చేసారు, ఎక్కడా ఏం చదవలేదు. కానీ వేదాల సారం మొత్తం చెప్తారనమాట. ఏ పురాణంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎప్పుడు ఏమేమి జరిగింది అవి మొత్తం చెప్పేవాళ్ళు. ఏమంటే ఆవిడ రాజరాజేశ్వరి అంశ. ఆవిడకి తెలుసు నేను మానవ దేహం తీసుకున్న హయ్యర్ సోల్ని అని ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఆ జ్ఞానంతో నిండి పుట్టారనమాట. మనకి మాయలో ఉండడానికి కారణం ఏంటంటే మనం జన్మ తీసుకునేటప్పుడు శఠ అనే వాయువు మనల్ని కమ్మేస్తుంది. ఆ వాయువు కమ్మినప్పుడు గతం మర్చిపోయి మాయలో పడిపోతాం అనమాట. భూమి మీదకి తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు అంటే బిడ్డ ఏడ్చే ముందు ఆ బిడ్డని శఠ అనే వాయువు కమ్మేస్తుంది అనమాట. దాని గురించి శఠగోపురం గురించి ఇంకొక రోజు ఈ బుక్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఆ శఠగోపురం అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. శఠ అనే వాయువు మనల్ని కమ్మేసినప్పుడు ఈ మాయలో పడిపోతాం, గత జ్ఞానం అంతా మర్చిపోతుంది. గొప్ప గొప్ప మహానుభావులు ఆ శఠ అనే వాయువుని అది కమ్మదన్నమాట. అందువల్ల వాళ్ళకి గతం అంతా కూడా గుర్తుంటుంది. తెలిసిన వారికి ఎవరికి అనేక జన్మలు ఉన్నాయనిపించదు. మనం అనుకుంటాం ఎన్నో జన్మలు ఉన్నాయి అని. ఆ జన్మల గురించి ఆ రహస్యం తెలిసిన వాళ్ళకి జన్మలు ఉన్నాయనిపించదు. ఏంటంటే వాళ్ళకి అంతా ఒకటిగానే కనబడుతుంది. అంటే గతం అనేది మర్చిపోలేదు కాబట్టి ఇప్పుడు నిన్న ఉన్నాము, ఈ రోజు ఉన్నాము. నిన్న జరిగింది మనం మర్చిపోలా కాబట్టి నిన్ననే ఒక జన్మ, ఈ రోజున ఒక జన్మ. అంటే అక్కడ వేరే జన్మలు ఎత్తినట్లుగా అనిపించదు అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ అంతా తెలుసు కాబట్టి జన్మలు ఉన్నాయని అనిపించదు. మనకు అనిపిస్తుంది గత జన్మ, ఈ జన్మ, మరు జన్మ అని. ఎందుకంటే అంత పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేదు కాబట్టి. అడిగి తెలుసుకోవడానికి ఏమీ లేదు. నిజంగా అయితే మనము సంపూర్ణ జ్ఞానంతోనే ఉన్నాం ఎప్పుడు ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు. దేహస్థితికి వచ్చేసరికి ఆ జ్ఞానం మర్చిపోయాం కాబట్టి అడిగి తెలుసుకోవడానికి నిజంగా అయితే ఏమీ లేదు. అసలు ఎప్పుడు ఉన్నది
అసలును అసలైన వాడే అర్థం చేసుకుంటాడు. అసలు అనేది అసలు ఎప్పుడున్నది, ఎప్పుడు ఉండేదే. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కాబట్టి ఏ మనకు అర్థం అవ్వాలంటే చెప్పుకోవాలి కాబట్టి ఆ ఉన్న దాని గురించి చెప్పుకుంటున్నాం. అసలును అసలైన వాడే అర్థం చేసుకుంటాడు. అంటే ఈ అసలైన తత్వం ఏదైతే ఉందో అసలైన వాడే, జ్ఞానంతో నిండిన వాడే అర్థం చేసుకుంటాడు. పూర్ణ భక్తికి జ్ఞానానికి తేడా ఏమిటో నాకు తెలియదు. అంటే కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు కదా, అమ్మ జ్ఞానం ముఖ్యమా భక్తి ముఖ్యమా అని అడిగితే అమ్మ ఏం చెప్తున్నారంటే, పూర్ణ భక్తికి జ్ఞానానికి తేడా ఏమిటో నాకు తెలియదు. పూర్ణ భక్తి ఉన్న దగ్గర అంతా తెలిసే ఉంటుందన్నమాట. అంటే హయ్యర్ స్థితి. భక్తి అంటే మనం చెప్పుకునే భక్తి కాదండి. ఒక అన్నమయ్య, త్యాగయ్య వాళ్ళవి భక్తులు. అంటే గొప్ప గొప్ప మహానుభావులు, ఆళ్వార్లు, వాళ్ళు ఎంత అంటే భగవంతుడిలో ఐక్యమైపోయేంత భక్తి. ఈ రోజు మనం ఆళ్వార్లను పూజిస్తున్నాము అని అంటే వాళ్ళు ఎంత హైయర్ మాస్టర్స్ చూడండి. రామానుజాచార్యులు గారు, ఆ అలాగే ఆదిశంకరాచార్యులు గారు, వీళ్ళంతా సంపూర్ణమైన జ్ఞానం. వాళ్ళు అంతటి జ్ఞానానికి అంత భక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానానికి తేడా అయితే నాకేమీ కనిపించదు అని చెప్తున్నారు. నాకు వ్యక్తపరిచే భాష లేదు, మీకు అనుభవించే శక్తి లేదు. వ్యక్తపర అంటే అమ్మ ఏం చెప్తారంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒక ధ్యానంలో ఒక ఆనందమైన స్థితి వచ్చింది అనుకోండి, దాన్ని వ్యక్తపరచలేం. అలాగే లడ్డు తీపిగా ఉంది అని అంటే ఎంత తీపని వ్యక్తపరచగలం? ఎదుటి వ్యక్తిలో తీపి అంటే ఏముంటదో మనకు తెలియదు కదా, భావం ఏముంటదో తెలియదు. అందుకని ఏంటంటే మనం అనుభవించే దానిని వ్యక్తపరచలేం. అదే అమ్మ కూడా చెప్తున్నారు, వ్యక్తపరిచేదానికి భాష లేదు, కొన్నింటిని వ్యక్తపరచలేం మనం. మీకు అనుభవించే శక్తి లేదు. మనకైతే నిజంగా అనుభవించే శక్తి ఉందా అంటే లేదనే చెప్పాలి. హ్యాపీగా ఉన్న వాళ్ళం ఆ హ్యాపీని అనుభవించకుండా జరగబోయే దాని గురించో జరిగిపోయిన దాని గురించో గుర్తు చేసుకొని దుఃఖంలో పడిపోతాం. అసలు నిజంగా ఆ సిచ్యువేషన్ లో దుఃఖాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన మనసు గమ్ముగా ఉండదు. ఆనంద స్థితిలో ఎప్పుడు ఉండదు. తెలియకుండా దుఃఖాన్ని ఆహ్వానిస్తుంటాం. ఆనందం ఆనందం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలని పడలాటామా? ఆ సుఖాన్ని ఎంజాయ్ చేస్తామా అంటే ఎంజాయ్ చేయము. ఇప్పుడు కారులోనే హ్యాపీగా సుఖంగా పోతున్నాము, మనసు కుదురుగా ఉండదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అని అంటుంది, అనేసరికి నెగిటివ్ ఏర్పడిపోతుంది. ఇంకా మనసు వెంటనే దాని తర్వాత కార్యక్రమం అంతా ఊహించేసి భయపడుతూ ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, కారులో పోవడాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎంజాయ్ చేయదు. లేదంటే గతమన్నా దుఃఖమైన నాటికి గుర్తు చేసుకొని బాధపడుతుంది, భవిష్యత్ అన్నా ఊహించి గుర్తు చేసుకోవడానికి బాధపడుతుంది. ఉన్నదానిని ఉన్నట్లు అనుభవించే శక్తి లేకపోవడం అంటే అదే ఒక మంచి మెడిటేటర్ అనుకోండి. గతము ఆలోచించడు, భవిష్యత్తు ఆలోచించడు. అమ్మ అదే చెప్తున్నా, నాకు వ్యక్తపరిచే భాష లేదు, మీకు అనుభవించే శక్తి లేదు. అదే చెప్తారు చాలా మంది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు కదా, అలా ఉంటుంది మన పరిస్థితి. హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్న జీవితాన్ని ఆనందంగా ఉంచుకోకుండా ప్రాపంచిక విషయాలు తలలో వేసుకొని లేనిపోని ఆలోచనలు చేసి చెత్త వేసుకొని ఆ చెత్తను కడుక్కోవడానికే జన్మలు సరిపోతూ ఉంటుంది. కొత్త చెత్త వేసుకోకుండా ఉండాలి అనే నాలెడ్జ్ ఉండదన్నమాట జనాలకి. ఎంతసేపు ప్రాపంచికత, ఆ ఇంటి కబుర్లు, ఈ ఇంటి కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవే ఎక్కువ ఉంటాయి. మన గురించి మనం నిజంగా ఆలోచించాల్సింది చాలా తక్కువండి. 100%లో మన గురించి, మన కుటుంబం గురించి 10% ఉంటుంది. మిగతా అంతా అవుట్ ఆఫ్ చెత్త అనమాట. ఆ అవుట్ ఆఫ్ చెత్త ఎప్పుడైతే తగ్గించుకొని ఉన్న టైం ని మన కోసం మనం వినియోగించుకుంటూ, మనం ధ్యానం చేసుకుంటూ, జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే అమ్మ అన్నట్లు మీకు అనుభవించే శక్తి లేదు కాదు, మాకు కూడా అనుభవించే శక్తి ఉంది అనే స్థాయికి మనం రావాలన్నమాట. కనపడుతున్నదంతా చైతన్యమే అనుకుంటున్నా. మనకు కనిపించేదంతా చైతన్యమే. రాయిలో కూడా చైతన్యం ఉంటుంది, కాకపోతే అది కదలలేనాటిది.
లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. కదలనాటివి అవి జీవం ఉంటాయి, కదిలేటివి జీవం ఉంటాయి, రెండు రకాలు అన్నమాట. కాబట్టి అన్నింటిలోనూ చైతన్యమే ఉంది, రాయిలో కూడా చైతన్యమే ఉంది. తోచింది, అనిపించింది, దృఢపడ్డది, సందేహం లేనిది, అనుమానాలు రానిది అనుభవం అంటే. అనుభవం అంటే ఏంటి అంటే తోచింది, అనిపించింది, దృఢపడ్డది, సందేహం లేనిది, అనుమానాలు రానిది. నిజమైన అనుభవ జ్ఞానంలో ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట. సత్యం ఒకటైనప్పుడు, ఆ సత్యం తానైనప్పుడు అన్నీ సరిపోతాయి. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యమే నువ్వుగా మారిపోయావు అనుకో, నీకు అన్ని కరెక్ట్ గానే కనిపిస్తాయి. జ్ఞానం అంటే అంతా తాను కావటం. జ్ఞానం అంటే అద్వైత స్థితి. అంటే నిజంగా జ్ఞానం ఉన్నవాడు అద్వైత స్థితిలో ఉంటాడు. అదే అమ్మ చెప్తున్నారు. జ్ఞానం అంటే అంతా తాను కావడం. వాడి గతే నీ గతి, అందరికీ సుగతే. గతికి వాడు కారణం కాదు గనక వాడికి ఏదైతే వస్తుందో నీకు కూడా అదే, అందరికీ సుగతే. ఎందుకు అంటే గతికి వాడు కారణం కాదు. ఎందుకంటే మనల్ని అన్నింటినీ నడిపించే శక్తి వేరే శక్తి ఉంది కాబట్టి ఆ గతికి వాడు కారణం కాదు కాబట్టి వాడికి కూడా సుగతే. సత్యమేమిటో నాకు తెలుసు, మీరంతా ఏమిటో నాకు అర్థమవుతున్నది. అమ్మ జ్ఞానంతో నిండి ఉన్నారు కాబట్టి ఆ సత్యం మీద అమ్మకు తెలుసు. మనమంతా ఏమిటో తనకు అర్థమవుతుంది. మనం మన గురించి ఏం చెప్పనవసరం లేదు అమ్మకి. మనం వెళ్ళి అడగంగానే మన కష్టం తెలిసిపోతుంది, మన సుఖం తెలిసిపోతుంది, మనకేం కావాలో తెలిసిపోతుంది అనమాట అమ్మకి. కాబట్టి ఎవరు వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా వాళ్ళ గురించి ఆవిడకి అర్థమైపోతూ ఉంటుంది. ఎవరికి ఏమేమి కావాలో అది అందిస్తూ ఉంటుంది అనమాట అమ్మ. మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి, నడవలేని వాళ్ళు నడుస్తారు, ఆ కవిత్వం రాయలేని వాళ్ళు కూడా కవిత్వం రాయడం, అంతంత మాత్రం కవిత్వం ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఆసువుగా అమ్మ గురించి చెప్పడం. అట్లా ఎందరో వెళ్ళున్నారు అమ్మ దగ్గరికి. గొప్ప గొప్ప పీఠాధిపతులైతే ఏమి, గొప్ప గొప్ప కవులైతే ఏమి, ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళైతే ఏమి, గొప్ప గొప్ప మహానుభావులు వెళ్ళారు. ఆవిడ ఎంత గొప్ప స్థితి అంటే ఆవిడకి 50వ సంవత్సరం వచ్చినప్పుడు అమ్మని శిష్యులు అడుగుతారు, అమ్మా నీకు ఈ బర్త్డేకి మేము ఏదైనా చెయ్యాలనుకుంటున్నాము, ఏం చేయమంటారు అని అడుగుతారు ఒక వారం ముందో నెల ముందో అడుగుతారనమాట. అడిగితే 1,00,000 మంది ఒకే పంక్తిలో భోజనం అందరూ భోంచేస్తూ ఉంటే చూడాలని ఉంది నాన్న అని అంటారు. అప్పుడు మనకేంటంటే మద్రాసు నుంచి విడిపోవడానికి, ఆంధ్ర విడిపోవడానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు జరుగుతూ బస్సులు ఉండవు, ఏ వాహనాలు కూడా ఉండవు. ఇప్పుడు మొన్న కరోనా టైంలో ఎట్లయితే ఉండిందో అలా ఉండిందనమాట. అలా ఉన్నప్పుడు ఒక 20 రోజుల్లో ఏమో అసలు ఏ సౌకర్యాలు లేవు. కానీ అమ్మ అడిగింది చెయ్యాలని వాళ్ళే పాదయాత్రతోనే అందరూ చాలా మంది ఆ ఊరు జనం అంతా చుట్టుపక్కల ఇళ్ళకంతా ఊర్లకి పాదయాత్రతో వెళ్ళి డబ్బులు దండారు. 20 రోజుల ముందు కర్ఫ్యూ అనేది ఇచ్చారనమాట. తీసేసిన తర్వాత ఇంకా పక్క ఊర్లకందరికీ ప్రచారం చేయడం జరిగింది. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు అనంటే అది చాలా పల్లెటూరు, అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు పెద్ద ఎక్కువ లేరు, అంతా పేదవాళ్ళు అనమాట. ఫస్ట్ అమ్మ చేరదీసిందే పేదవాళ్ళు. రోజు కట్టెలు కొట్టుకొని మోసుకొని ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో జీవనం గడిపే వాళ్ళని మొట్టమొదట ఆవిడ చేరదీసి వాళ్ళకి నాలెడ్జ్ అందిస్తూ వాళ్ళ స్థితి బాగుపడేట్లు తను ఉపయోగపడుతుంది. అట్లా ఆ ఊర్లో గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ చుట్టుపక్కల ఇళ్ళకంతా వెళ్ళి డబ్బులు దండడానికి వెళ్ళినప్పుడు అన్నదానానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అవి ఏవైనా సరే అమ్మకు అన్నదానానికి తీసుకురండి అని చెప్పారు. పాలున్నవాడు పాలు, పెరుగున్నవాడు పెరుగు, కూరగాయలు ఉన్నవాళ్ళు కూరగాయలు, బియ్యం ఉన్నవాళ్ళు బియ్యం, చిల్లర సామాను ఎవరి దగ్గర ఏది ఉంటే అది అవి పట్టుకొచ్చేసారు. వాళ్ళు అక్కడ ఆ రోజు ఎంత మిరాకిల్ జరిగింది అంటే 100 ఎకరాలు చదును చేసి ఒక 10 ఒక్కొక్క పందిరి కింద 10,000 మందికి వండే ఏర్పాటు చేస్తారు. ఈ గుండిగలైతే మీ గిన్నెలు, గ్లాసులు ఇప్పటిలాగా యూజ్ అండ్ త్రో లేవు కదా, ఇంతమందికి గ్లాసులు కావాలి కదా, ఇళ్లలో ఉన్న సామాన్లతో సహా తీసుకెళ్లిపోతారు. అంటే అమ్మ మీద అంత భక్తి గౌరవం అన్నమాట. వాళ్ళు 10 పందిళ్ళు వేసేసి ఒక్కొక్క పందిరి కింద 10,000 మంది పట్టేట్టు భోజనాలు చేసేట్టు నీట్ గా అరేంజ్ చేసేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత
తర్వాత కూడా ఇంకా పక్క రోజు వంటకాలు చేయాలి. ఆ ముందు రోజు రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళకి ఎక్కడో మీమాంస ఉంటుంది. 1,00,000 మంది అంటే అప్పట్లో చూడండి 50 ఏళ్ల కిందట 1,00,000 మంది అంటే 50 ఏళ్ళేమో అమ్మకి 50వ సంవత్సరం అంటే ఆ సుమారు 73వ సంవత్సరం అంటే అదొక 27 ఈ యొక్క 25 52 సంవత్సరాల క్రితం 1,00,000 మంది ఒకే పంక్తిన భోజనం చేయడం అంటే ఇంత ప్రయాణాలు లేవు అప్పట్లో, ఇంత సౌకర్యాలు కూడా లేవు. వాళ్ళకి డౌట్ తో ఒక 50-60 వేల మందికి వంట చేస్తారు. ఉదయం 10 దాకా ఎవరు పెద్దొచ్చు, కొంతమంది చుట్టుపక్కల ఊర్లోళ్ళంతా వచ్చి ఉంటారు. ఉదయం 10 దాకా ఒక 25,000 మందే వచ్చుంటారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఇంత 25,000 మంది వచ్చారు, మనం 60,000 మందికి వండాం కాబట్టి ఇబ్బంది లేదులేండి అని అనుకుంటారు. ఇంకంత మంది వచ్చిన ఇబ్బంది లేదే అనుకుంటారు. కానీ 11 అయిన దగ్గర నుంచి అసలు ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు ఊహించాల. ఆ చేలల్లో నుంచి, ముళ్ళ బాటల నుంచి, ఎట్లా అంటే పుట్టలో నుంచి చీమలు ఎలా బయట వస్తాయో అలా కుప్పలు తెప్పలుగా వచ్చేసారనమాట. అంతే వీళ్ళకి వణుకు పుట్టేసింది. అయ్యో మనం తక్కువ మందికి వండామే, ఇంకా 40,000 మందికి భోజనం కావాలి, ఎట్లా చేయాలని కంగారు పడిపోతారు. కంగారు పడిపోయి అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ ఈ మాదిరిగా అయిందమ్మా, ఉదయం 10 దాకా 25,000 మందే వచ్చారు, ఏమొస్తారులే అనుకున్నాము, కానీ జనంకి వండే అన్నం సరిపోయేట్టు కనపడట్లేదమ్మా అని అంటే అప్పుడు అమ్మ ఏం చేస్తారంటే అన్ని 10 పందిళ్ళు తిరిగి తను ఏం చేస్తారంటే ఒక తెల్ల గుడ్డ తీసుకోరండి నాయన అని అంటది. ఈ 10 పందిళ్లలో వండిన అన్నం ఆరబోసేవాళ్ళు, పూర్వకాలం ఆరబోసేవాళ్ళు. ఆరబోసిన వాటి మీద తెల్లటి గుడ్డలు తీసుకొచ్చేసి కప్పేసింది. 10 పందిళ్ళు తిరిగి కప్పేసింది. ఆవిడొక్కటే చెప్తారు, ఆ ఈ గుడ్డ పూర్తిగా తీయకుండా కొంచెం తీసి పక్క నుంచి భోజనాలు పెట్టండి అని చెప్తారు. అలా పెడుతూ ఉంటే వస్తూనే ఉంది. 1,00,000 మంది తినంగా ఇంకా 25,000 మందికి మిగులుతుంది. వాళ్ళు వండిందేమో 60,000 మందికి, కానీ 1,00,000 మంది తినంగా 25,000 మందికి మిగిలితే ఊర్లకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నైట్ ఒక 10,000 మంది ఉంటారన్నమాట. ఆ 10,000 మంది భోజనం చేయగా మళ్ళా పక్క రోజు ఉదయం మిగులుతుంది. ఆ మిగిలిన అన్నం నడిచిపోయేవాళ్ళు కదా చుట్టుపక్కల ఊర్లంతా, వాళ్ళంతా మూటలు కట్టుకొని ఇళ్ళకి తీసుకుపోగా ఇంకా ఒక 5,000 మందికి భోజనం మిగులుతుంది. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, అమ్మ ఇంకా తినే వాళ్ళు లేరు, సుమారు ఒక 5,000 మందికి భోజనం మిగిలింది అని అంటే అమ్మ ఏం చెప్తారంటే గుండిగల్లో తీసుకెళ్లి అక్కడ నది ఉంటుంది వాళ్ళకి దగ్గరలో, ఆ నదిలో కాలవల్లో వెయ్యండి నాయన అంటుంది. ఈ ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే మనకి యూట్యూబ్ లో ఉంది, జిల్లెళ్ళమూడి అమ్మ అనే చలనచిత్రం తీశారు. చలనచిత్రం అంటే ఇప్పుడు సినిమాల్లా కాదండి, అమ్మ జీవితంలో జరిగినాటి అన్ని నిజంగా తీసి ఒక సినిమా లాగా చేశారు. మీరు యూట్యూబ్ లో జిల్లెళ్ళమ్మ ముడి అమ్మ సినిమా అని కొట్టారంటే వచ్చేస్తుంది. దాంట్లో నేను రియల్ గా చూశాను అనమాట. నేను అది చూసిన తర్వాత బాగా ఆలోచన చేశా, అప్పటికప్పుడు అప్పుడెప్పుడు ఎట్లొచ్చారు అంటే అమ్మ సంకల్ప శక్తి. అమ్మ సంకల్ప శక్తితో అంతమంది వచ్చి భోంచేసుకొని అంతమంది వెళ్ళిపోయారు. ఎంత గొప్ప విషయం! ఇప్పుడు రోజుల్లో అయితే 1,00,000 మందికి పెట్టడం పెద్ద ఇదేం కాదు, అప్పటి రోజుల్లో అంటే కష్టమే. అలాగే మనం మహాభారతం తీసుకుంటే కూడా అక్కడ కూడా అట్లాగే భోజనాలు జరిగాయి. నేను అది విన్నాను, తర్వాత అమ్మదే విన్నాను అనమాట. అంత గొప్ప శక్తి మంత్రాలు. మరి కాలవల్లో నదుల్లో ఎందుకు వేయమన్నారు అని అంటే ప్రకృతి మనకి ఇస్తుంది కదా. ఈ కాలవల్లో చేసామంటే ఎన్నో సూక్ష్మ జీవులు దాన్ని స్వీకరిస్తాయి. నదుల్లో వేసామంటే వాటిలో ఎన్నో జలచరాలు ఉంటాయి కాబట్టి అవి స్వీకరిస్తాయి అనమాట. అంటే ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ ప్రకృతికి అందచేయడం అనమాట. అంత గొప్ప శక్తి మంత్రాలు అమ్మ. తెలియబడటమే కానీ తెలుసుకోవటం అన్నది లేదు. తెలియబడటమే అంటే నేను ఇది తెలుసుకున్నాను అని అంటుంటాం కదా, కానీ అది తెలుసుకున్నాను అని కాదు, మనకు తెలియజేయబడింది.
ఏదైనా మనం తెలుసుకున్నాము అనంటే వేరే వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అదే అమ్మ చెప్తున్నారు. తెలియబడటమే కానీ తెలుసుకోవటం అన్నది లేదు. దుఃఖము కానీ సంతోషము కానీ వద్దని ప్రయత్నం చేయక ఏది వచ్చినా స్వీకరించి అనుభవించే స్థితియే ఆనందము. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా దేన్ని వద్దనకుండా అనుభవించే స్థితిని ఆనందము అంటారు. కానీ ఇది కొంచెం హయ్యర్ స్థితి అన్నమాట. మనం సుఖం వస్తే ఆనందపడిపోతాం, కానీ దుఃఖం వస్తే తట్టుకోలేము. ఉన్నది ఉన్నట్లుగా గుర్తించిన వాడు జ్ఞాని. అసలైన జ్ఞాని ఎవరు అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా గుర్తించేవాడు. ఇంకొక ఆలోచన లేకుండా ఉండడమే ఆనందం అంటే. నువ్వు ఆలోచనలు చేసే కొద్దీ ఉన్న ఆనందం అంతా ఆవిరైపోతుంది. ఎందుకు అంటే మనం లోయర్ స్థితిలో ఉన్నాం కాబట్టి మంచి ఆలోచించడం కన్నా చెడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అందుకే వేరే ఆలోచనలు లేకుండా ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. అంటే వర్తమానంలో ఉన్నావంటే ఎప్పుడు కూడా ఆనందమే. ఎవరికి ఏది అందితే వారు అది చెప్తారు. ఎవరికి ఏది అందితే అంటే ఒక్కొక్క ధ్యానంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు అనుభవించిన స్థితిని బట్టి ఆ సత్యం ఏదైతే ఉందో, ఏ సత్యం అయితే వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారో దానిని బోధించడం జరుగుతుందన్నమాట. అదే అమ్మ చెప్పేది. ఎవరికి ఏది అందితే వారు అది చెప్తారు. ఎప్పుడు ఏది కావాలంటే అది నాకు తెలుస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమైనా కూడా అమ్మకు తెలిసిపోతూ ఉంటుంది. మనకి సాయిబాబా జీవిత చరిత్రలో మనకు బాగా తెలుస్తుంది. వెంకయ్య స్వామి కావచ్చు, డేగపూడి లక్ష్మీకాంతమ్మ అని ఉన్నారు పొదలకూరు దగ్గర. ఆవిడ కూడా గొప్ప అవధూత. ఆ అలాగే మనకి వెంకయ్య స్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానంద వీళ్ళంతా ఏంటంటే విశ్వంతో మమేకమై ఉంటారు. ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారో వీళ్ళు ఒక్కసారి దృష్టి అటు పెడితే చాలు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడేం జరిగేది వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అమ్మ అదే చెప్తున్నారు. ఎప్పుడు ఏది కావాలో అది నాకు తెలుస్తుంది. స్థితమైన ప్రజ్ఞ కలవాడే స్థిత ప్రజ్ఞుడు. ఇందాకొచ్చింది పాయింట్. జ్ఞానమే భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరయ్యా అంటే జ్ఞాన స్వరూపమే. ఏదైతే ఉందో అదే సత్యం అన్నట్లు ఆ జ్ఞానమే భగవంతుడి స్వరూపం. ఇది కావాలని లేకపోవడం ఆనందం. ఇందాకొచ్చిన పాయింటే అది కూడా. బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వం. బ్రాహ్మణుడు అంటే మనం ఏం చెప్పుకుంటాం ఇప్పుడు? కులాలు అని చెప్పుకుంటున్నాం. కాదు, బ్రహ్మంలో చరించువాడు బ్రాహ్మణుడు అన్నమాట. ఆ బ్రహ్మతత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఇంతకంటే మరొకటి లేదనే స్థితి తృప్తి అంటే. తృప్తి అంటే ఏంటి అనంటే ఇంతకంటే మరొకటి లేదనే స్థితి. అంటే నువ్వు ఎక్కడికక్కడ తృప్తి పడుతూ ఎక్కడికక్కడ ఆనందం అనుభవించేయాలన్నమాట. దాన్నే తృప్తి అంటే. తృప్తి పడ్డాము, అన్నింటిలో తృప్తి పడాలి, కానీ ధ్యానంలో మాత్రం తృప్తి పడకూడదు. ఎందుకు అనంటే తృప్తి పడ్డా అంటే ఇంకా నాకు ఇన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చాయని తృప్తి పడ్డా అంటే ఇంకా అక్కడికి ఆగిపోతాం. నేను ఇంకా ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానాన్ని అందుకోవాలని ధ్యానంలో మాత్రం తృప్తి పడకూడదు అనమాట. ఇంతకంటే మరొకటి లేదనేదే స్థితి తృప్తి అంటే. ఆనందం అంటే సుఖాన్ని సుఖం అనుకోడు, దుఃఖాన్ని దుఃఖం అనుకోడు. అంటే వేరే విధంగా చెప్పారు ఇక్కడ. మనిషితో పుట్టిన స్వభావం మనిషితోనే అంతం. పుటకలతో పుట్టింది పుటకలతోనే కాని పోదు అన్నట్లు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించి ఉన్నత స్థితికి వెళ్ళేవాడు ఒకరో ఇద్దరో ఉంటారు. మిగతా అంతా ఏంటంటే పాత దాంట్లోనే ఈ మాయలోనే పడిపోయి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అందుకే మనిషి స్వభావం ఏమిటి అంటే పుట్టుకతో వచ్చినది పుడకలతో కాని పోదు అని అంటుంది. అంటే మనిషితో పుట్టిన స్వభావం మనిషితోనే అంతమైపోతుంది. స్వభావాన్ని మార్చుకోలేదు. చాలా చాలా కష్టం స్వభావాన్ని మార్చుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అని కూడా అనొచ్చు. మన అహంకారం మన స్వభావంగా మారుంటది కొంతమందికి. అది మార్చుకోవాలంటే వాళ్ళ అహం దెబ్బతినిందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఆ స్వభావం అనేది మార్చుకోవడం చాలా కష్టం అన్నమాట. అది ఎప్పుడు పోతుంది అంటే ఆ మనిషి అంతమైపోతేనే పోతుంది అన్నమాట. తనకు కలిగే జ్ఞానం అజ్ఞానం రెండు తానే అని గుర్తించడం జ్ఞానం. తనకి కలిగే జ్ఞానం అజ్ఞానం రెండు గుర్తించాలా, ఏ ఒక్కటో కాదు, రెండు గుర్తించడమే
జ్ఞానం. రమణ మహర్షి దగ్గరికి అయ్యా నాకేం తెలీదు, నాకేమన్నా బోధ చేయండి అంటే ఆయన ఏమన్నారు, నీకు ఏమీ తెలియదని నువ్వు ఒప్పుకున్నావు, అదే పెద్ద జ్ఞానం, నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. అట్లా ఏంటంటే రెండు గుర్తించాలి, మనలో ఉన్న అజ్ఞాన్ని మనం ఒప్పుకోవాలి, మనలో ఉన్న జ్ఞానాన్ని ఒప్పుకోవాలి. రెండు గుర్తించడమే అసలైన జ్ఞానం అన్నమాట. ప్రేరణ ఏమి చేయిస్తే అదే చేస్తాడు. ప్రేరణకు సంబంధం లేకుండా వేరే ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ప్రేరణ మనలో కలిగే ప్రేరణ ఏది చేయిస్తే అదే చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏమీ చేయరు. మన మనస్సే దైవము, మన మనస్సే దెయ్యము. మన మనస్సు మనం పాజిటివ్ గా ఆలోచిస్తే దైవం, నెగిటివ్ గా ఆలోచిస్తే దయ్యం. రెండు మన మనస్సే, రెండు మనలోనే ఉంటాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనసుకు బాధ ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నా మనసు బాధపడింది, నా మనసు బాధపడింది అని అంటుంటాం, కానీ మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. నిజంగా అయితే మనసును 4 రకాలుగా విభజిస్తాం కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహం. అహం అంటే నేను అనే వేర్పాటు భావన, అహంకారం కాదు అక్కడ. మనసు బాధ అనుకుంటే బాధ ఉంది, లేదనుకుంటే లేదు. అంటే నీ మనసు పనిచేసినంతసేపు బాధ ఉంటుంది. నిజంగా నీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, నీ మనసు పనిచేసినంతసేపు బాధ ఉంటుంది. ఆ మనసును పక్కకు తప్పించేశారనుకోండి, నీకు అక్కడ బాధ ఉండదు. ఉదాహరణ, మనం మెలకువతో ఉన్నప్పుడు బాధ తెలుస్తూ ఉంటుంది, మనం నిద్రపోయినప్పుడు మనసు పక్కకి వెళ్ళిపోతుంది, నీకు ఆ నొప్పి తెలియదు. నీ మనసు పని చేస్తూ ఉంటేనే ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ఏదైనా ఒక కష్టం వచ్చినా నువ్వు బాధ అనుకుంటే బాధగానే ఉంటుంది, బాధ లేదనుకుంటే బాధ ఉండదన్నమాట. అది చాలా హయ్యర్ స్థితి అన్నమాట. అస్వతంత్రమైన మనస్సు మానవత్వం, స్వతంత్రమైన మనస్సు దైవత్వం. అస్వతంత్రమైన మనసు, నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే అది మానవత్వం. నీ మనసు నీ కంట్రోల్లో ఉంది అనంటే అది దైవత్వం. మనస్సే భగవంతుడు, నీ మనస్సే నీకు గురువు. పత్రిజీ గారు కూడా అదే చెప్తారు, నీ మనస్సే నీకు అసలైన గురువు. బాహ్య గురువులు కొంతవరకే, ఆ బాహ్య గురువులు చెప్పింది ఆచరిస్తూ ముందుకు వెళ్ళావంటే చివరికి నీతో కూడా ఉండి వచ్చేది నీ మనస్సే. మనసుకు ఆలోచన లేకపోతే అది మనస్సు కాదు. ఆలోచనలు ఉంటేనే మనస్సు అంట, ఆలోచనలు లేకపోతే అసలు మనస్సు అనేదే ఉండదన్నమాట. శరీరము మనసు విడదీసి లేవు. మనసు అనేది ఎప్పుడు శరీరంతో కలిసే ఉంటుంది. మనసుకు ఆహారానికి సంబంధం లేదు. కానీ మనకేం చెప్తారు, మనం తినే ఆహారం సూక్ష్మ స్థాయిలో 1వ వంతు 10వ వంతు చెప్తారు మనస్సుగా ఏర్పడుతుంది అని చెప్తారు. అంటే నువ్వు సాత్విక ఆహారం తింటే నీ మనసు బాగుంటుంది, నువ్వు మాంసాహారం తింటే నీ మనసు రజోగుణంతో ఉంటుంది అని అంటారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులంతా సాత్విక ఆహారమే తీసుకుంటారు, వాళ్ళంతా శాంత స్వభావంగా ఉంటున్నారా? ముఖ్యంగా గుళ్ళో పూజారులను చూడండి, చిటిడేస్తే పుట్టెడు ఎగుతుంటారు, ఊరికే విసుక్కుంటుంటారు, నసుక్కుంటుంటారు. నాకు తెలిసిన చాలా మందిని చూశాను నేను. ముఖ్యంగా మా ఊర్లో కొన్ని గుళ్ళల్లో అసలు వాళ్ళని చూస్తేనే గుడికి పోవాలంటేనే భయం వేస్తుంది. మరి వాళ్ళు శాకాహారమే కదా తిన్నారు, మరి ఎందుకు రజోగుణంతో ఉన్నారు? అదే అమ్మ చెప్తున్నారు. నిజంగా అయితే మనసుకి ఆహారానికి సంబంధం లేదు, కానీ మనం చెప్పుకుంటాం ఏమని, శాకాహారం తీసుకుంటే సూక్ష్మ స్థాయిలో మనస్సుగా ఏర్పడుతుంది అని చెప్పుకుంటాం. శాకాహారం తీసుకుంటే రజోగుణం ఉండదు, తమో గుణం ఉండదు అని చెప్తారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. వాడు తీసుకున్న జన్మని బట్టి, వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనసు అస్వతంత్రురాలు, స్వతంత్రురాలు. మనసు స్వతంత్రంగానూ ఉంటుంది, అస్వతంత్రంగానూ ఉంటుంది, 2 విధాలుగా ఉంటుంది. మన మనస్సుని బట్టి ప్రపంచం కనబడుతుంది. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, లోకమంతా ఆనందంగా కనబడుతుంది. నువ్వు దుఃఖంగా ఉన్నావు అనుకో, లోకమంతా దుఃఖంగా కనబడుతుంది. అంటే నువ్వు చూసే విధానాన్ని బట్టి లోకం కనబడుతుందే కానీ మనం దుఃఖంలో ఉన్నాము, ఎదుట ఆనందం కనబడుతున్నా గానీ ఆ ఆనందాన్ని మనం స్వీకరించలేమన్నమాట. కాబట్టి మనం చూసే దృష్టిని బట్టి లోకం అనేది కనబడుతుంది. ప్రశాంతత మనస్సును బట్టి ఉంటుంది, స్థలాన్ని బట్టి ఉండదు. నీ ప్రశాంతత అనేది మనస్సును బట్టి ఉంటుంది, స్థలాన్ని బట్టి కాదు. నువ్వు ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళావు,
అక్కడ నీ మనసు ప్రశాంతత ఉంటుందా? నీ మైండ్ లో ఇంకేదో ఉంటుంది. నిన్ను ఎవరో తిట్టుంటారు బాగా అప్పుడే. నువ్వు కానీ ఒక గుళ్ళోకి వెళ్ళావు. ఆ ప్రశాంతతను ఏమన్నా అనుభవిస్తావా? అనుభవించలేవు. అదే గుర్తొస్తూ ఉంటుంది. నిన్ను తిట్టినాడదే గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతత అనేది మనసును బట్టి ఉంటుంది కానీ స్థలాన్ని బట్టి కాదు. కానీ ఆ ప్రశాంతత కోసం మనం గుళ్ళకి, ట్రెక్కింగ్లకి వాటికి పోతూ ఉంటాం. నిజంగా అయితే వాటికి వేటికి పోనవసరం లేదు. మనం అడవిలో ఉండొచ్చు కానీ మనలో అడవి ఉండకూడదు. ఆ పాయింట్ గాని అర్థం చేసుకున్నామంటే 10 మందిలో ఉన్నా కూడా నీ పాటికి నువ్వు హ్యాపీగా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. మేము చేసేది అంతే. సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు. మేము హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఎంతమంది అయినా ఉండనియండి, ఎంత గోలైనా ఉండనియండి, మేము హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. మా మేము ధ్యానం చేసేవాళ్ళం తెలుసు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంది అమ్మాయి కళ్ళు మూసుకొని ఉంది అట్లా ఏమి అనరనమాట. అట్లా గుర్తిస్తారనమాట. నేను మనస్సు ఒకటే. నేను అంటే ఏంటి? మామూలుగా ఆత్మని నేను అంటాం. ఆత్మతో మనస్సు ఉండదు, శరీరంతో మనస్సు ఉంటుంది. కానీ బతికి ఉన్న వాళ్ళకి ఆత్మతో కూడా మనస్సు ఉంటుంది. ఎలా అంటే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు తెలుస్తుంది. అక్కడ ఏమేమైతే చూస్తామో అవన్నీ కూడా మనసు పట్టుకొని మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చాక ఆ జ్ఞానం అనే దాన్ని అందిస్తుంది అనమాట. కాబట్టి నేను మనసు ఒకటే, విడివిడిగా కాదు అని చెప్తున్నారు అమ్మ. ఆత్మ అన్న మనసు అన్న ఒకటే. ఆత్మ చేతనే మనస్సు ఏర్పడినది. ఆత్మ లేకపోతే మనస్సు లేదు కదా. ఆత్మ ఉంటేనే శరీరం నడుస్తోంది, మాట్లాడుతోంది. కాబట్టి ఆత్మ చేతనే మనస్సు ఏర్పడినది. సుఖం మనస్సుకు సంబంధించినది, పరిస్థితులకు సంబంధించినది కాదు. ఇందాక పాయింటే ఇంకొకలాగా చెప్పారు. అంటే చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎవరి భాషకు తగినట్లుగా, ఎవరికి అనుగుణంగా ఆ విధంగా అవే పాయింట్లు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అన్ని సంకల్పాలు ఆ సత్తావే. అన్ని సంకల్పాలు ఆ సత్తావే. ఆ సత్తా అనంటే మూల చైతన్యం అన్నమాట. అన్ని సంకల్పాలు ఆ మూల చైతన్యం నుంచే వస్తాయి. ఈ సంకల్పాలన్నీ వాడివే అనుకోవడమే సంకల్పం. వాడివే అంటే భగవంతుడివే. మనం చేసే సంకల్పాలన్నీ భగవంతుడివి అని అనుకోవడమే అసలైన సంకల్పం. కానీ మనం ఏమంటాం? నేను సంకల్పం చేశాను, నేను సంకల్పం చేశాను. ఆ సంకల్పం అనేది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచే కదా. మరి ఆ లోపల ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ స్వరూపమే కదా. అదే అమ్మ చెప్తున్నారు. ఈ సంకల్పాలన్నీ వాడివే అనుకోవడమే సంకల్పం. అంటే మనకి ఏం చెప్తారు అని అంటే ఈ దేహం మీద అభిమానం పెంచుకోకుండా ఉండడం కోసం ఆ భగవంతుడు ఇవన్నీ నా చేత చేయిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడు మంచి చెడు అనేది మనకు అంటదు. పాప పుణ్యాలు అనేటివి మనకు అంటవు. దాన్ని భగవద్గీతలో కర్మఫల త్యాగం అని అంటారు. వచ్చిన ఫలితాన్ని త్యాగం చేయమంటారు. కానీ నువ్వు మొదటి నుంచి కూడా నేను అనే భావన లేకుండా అన్ని నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని ఎప్పుడైతే అనుకుంటావో అన్ని భగవంతుడికే వెళ్ళిపోతాయి అన్నమాట. మనం కృష్ణార్పణం రామార్పణం అనే అనుకుంటే ఎలా భగవంతుడికి వెళ్ళిపోతాయో అలాగే అన్నమాట. అంటే మనకి కర్మ అంటకుండా ఉండాలి అని అంటే కర్తృత్వ భావం. కర్తృత్వ భావం అంటే నేను అనేది లేకుండా చేయడం. అది కూడా హయ్యర్ స్థితి. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడం కూడా హయ్యర్ స్థితి అన్నమాట. అక్కడికి మనస్సు గురించి అమ్మ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి జీవితం గురించి. ఇప్పటి వరకు అమ్మ తత్వం గురించి, భగవత్ తత్వం గురించి, జ్ఞానం గురించి, మనస్సు గురించి 5 రకాల పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి జీవితం గురించి. సుఖపడటమే తప్ప ఎవరు ఎవరిని సుఖపెట్టలేరు. మనం అనుకుంటాం నా వల్ల వాళ్ళ సుఖం అనుభవిస్తున్నారు అని. నిజంగా అయితే ఎవ్వరు ఎవరిని సుఖపెట్టలేరు. వాడు సుఖపడాలనుకుంటేనే దాన్ని సుఖంగా తీసుకుంటాడు. ఇప్పుడు వెన్నునొప్పి ప్రాబ్లం ఉన్న వాడిని తీసుకొచ్చి డన్లప్ పరుపు మీద పడుకోబెడతాము. వాడికి సుఖంగా ఉంటుందా? సుఖంగా ఉండదు. ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. కాబట్టి సుఖపడటమే తప్ప ఎవరు ఎవరిని సుఖపెట్టలేరు.
సుఖపడేవాడే కానీ సుఖపెట్టేవాడు పుట్టలేదు. సుఖపెట్టేవాడు పుట్టలేదంట. అందరూ సుఖపడే వాళ్ళే గాని సుఖపెట్టేవాడు పుట్టలేదు. దుఃఖానికి చరమదశ సంతోషము, సంతోషానికి చరమదశ దుఃఖము. మనం చెప్తాం కదా, దుఃఖం తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం తర్వాత సంతోషం ఉంటుంది, సంతోషం తర్వాత దుఃఖం ఉంటుంది అని. అట్లా దుఃఖానికి చరమదశ సంతోషము, సంతోషానికి చరమదశ దుఃఖం. బాధ అంటే చైతన్యం, చైతన్యం లేకపోతే ఏమీ లేదు. నీలో చైతన్యం ఉంటేనే ఆ బాధ అనేది తెలుస్తోంది. చైతన్యం లేకపోతే బాధ తెలియదు. ఇప్పుడు కోమాలో ఉంటాడు, వాడికి బాధ అనేది తెలియదు. ఎందుకంటే కోమాలో ఉన్న వాడికి ఆత్మ ఉండదు, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. అందుకే శరీర కదలికలు అనేటివి ఉండవు. వాడికి బాధ ఉన్నా కూడా బాధ అనేది తెలియదు అన్నమాట. కాబట్టి అమ్మ ఏం చెప్తున్నారు, బాధ అంటే చైతన్యం, చైతన్యం లేకపోతే ఏమీ లేదు. బాధలు ఉండవలసిందే, లేకపోతే స్థాణువైపోతారు. మనకి బాధ అనేది తెలిస్తేనే సంతోషం అనేది, సుఖం అనేది తెలుస్తుంది. ఎప్పుడూ సుఖంలోనే సంతోషంలోనే ఉంటే ఈ దాని విలువ తెలీదు. 5 స్టార్ రోజు 5 స్టార్ హోటల్లో తినేవాడికి దాని విలువ తెలియదు. ఒక పేదవాడిని తీసుకెళ్లి 5 స్టార్ భోజనం పెట్టాలంటే దాని రుచి ఏదో తెలుస్తుంది. అట్లాగే మనకి బాధలు అనేటివి ఉంటే సుఖం యొక్క విలువ మనకి తెలుస్తుంది. ఆ బాధలు లేకపోతే స్థాణువైపోతారంటే శిలగా అయిపోవడం కాదు, ఎదుగుదల అనేది ఇంకక్కడ ఉండదన్నమాట. జీవితం వికసించడం అంటే బాధపడటమే. అంటే ప్రతి బాధ నుంచి మనం ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం. అందుకని జీవించడం అంటే బాధల నుంచి నేర్చుకోవడమే, వికసించడం అంటే బాధల నుంచి నేర్చుకోవడమే. భరించలేనిది బాధ, సహించలేనిది హింస. బాధ అంటే ఏంటి అంటే మనం భరించలేని దాన్ని బాధ అంటాం, సహించలేనిది కొందరు కొన్ని మాటలు మాట్లాడుతుంటే సహించలేం, దాన్ని ఒక హింసగా. ఇప్పుడు ఒక బిడ్డను ఒక తల్లి కొడుతూ ఉంటది, కొందరు చూడలేరు వాళ్ళని, అయ్యో ఆ బిడ్డను కొట్టేస్తున్నారే అంటారు, అది హింసగా కనబడుతుంది మనకి. ఆ సహించలేకపోవడాన్ని హింస అంటారు అని చెప్తున్నారు. ఆవేదన మనలోనిది, స్థలంలోనిది కాదు. ఇక్కడ లేదు అక్కడ కాదనుకుంటారు, చోటుతో పోయేదేమీ లేదు. ఇవన్నీ మనసుకు సంబంధించినటివి అన్నమాట. ఆవేదన అనేది మన మనసులో ఉండేటిది, స్థలానికి సంబంధం ఉండదు. ఇక్కడ లేదు అక్కడ లేదు అనేది లేదు, ఎక్కడైనా ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడైనా ప్రశాంతతగానే అనిపిస్తుంది. నీ మనసు దుఃఖంతో ఉంటే ఎక్కడున్నా కూడా ఆవేదనతోనే ఉంటుంది. స్థలానికి ఆవేదనకి సంబంధం లేదు. చోటులో కాదు, ఏ కారణంగా అశాంతి వచ్చిందో ఆ కారణంగానే అశాంతి పోవాలి, చోటుతో పోయేదేమీ లేదు. నీకు అశాంతి దేని వల్ల వచ్చిందో తెలుసుకొని ఆ కారణాన్ని పోగొట్టుకోవాలే గాని నీలో అశాంతి పెట్టుకొని ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఏ ధ్యానం క్లాసులకు వెళ్ళినా ఆ అశాంతి పోదు. నీ మనస్సులో ఉన్న అశాంతిని నువ్వు తీసేస్తేనే అక్కడ ఉన్న శాంతిని పొందగలవు. లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అశాంతి అనేది పోదు. ఇప్పుడు అశాంతిగా ఉందని ఏసీ వేసి కూర్చున్నావు, పోతుందా? పోదు. మరి ఏసీ అంటే హ్యాపీగా, డన్లప్ వరకు ఏసీ అని అంటే హ్యాపీనే కదా, కానీ మనలో ఉన్న అశాంతి పోదు. ఆ అశాంతి ఏ కారణంతో వచ్చిందో కనుక్కొని ఆ అశాంతిని మనమే తొలగించుకోవాలన్నమాట. అంటే చోటుతో పోదు అని చెప్పడం. నేర్పు గల ఓర్పు కాదు, సహజమైన ఓర్పు కావాలి. ఈ ఓర్పు అనేది కూడా సహజంగా ఉండాలి, నేర్పుగా ఉండడం కాదు. ఎందుకు అనంటే సహజమైన ఓర్పు నీకు ఉన్నత స్థితిని కలిగిస్తుంది. నాటకాలు చేస్తూ ఉండే ఓర్పు ఎంతసేపు నాటకాలు చేయగలవు? చేయలేవు కదా. ఎప్పుడొకప్పుడు నీ అసలు విషయం బయటపడిపోతుంది. కాబట్టి సహజంగా ఓర్పు రావాలి. అవసరమే విలువైనది. విలువైనది ఏమిటి అంటే నీ అవసరం, నీకేది అవసరమైతే ఆ టయానికి అది విలువైనది. ఫలాంది విలువైనది అని ఏది చెప్పలేమన్నమాట. సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచిపెట్టేది వివాహం. అమ్మ వివాహం చేసుకుంటారు. అమ్మ మరి ఈ అవధూత స్థితి కదా మీది, మరి వివాహం ఏం చేసుకున్నారు అంటే ఆ వివాహంలో బూచి ఉన్నది అని భయపడుతూ ఉంటారు చాలా మంది. వివాహంలో బూచి అనేది లేదు, భయపడాల్సింది లేదు అని తెలియజెప్పడం కోసమే నేను వివాహం చేసుకున్నాను అంటారు. ఈ వివాహ స్థితి ఎలా ఉండాలి అనేది అమ్మ చెప్తున్నారు. సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచిపెట్టేయడం అంటే బంధంలో ఉండకూడదు, బంధంలో ఉంటూ బంధానికి అతీతంగా ఉండాలి. అంతేగాని బంధాన్ని వదలడం కాదు.
చూడండి ఎంత హయ్యర్ మాటో చూడండి అది. అర్ధనారీశ్వర తత్వం అంటే ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండటమే. అంటే భార్యాభర్తల బంధం ఎలా ఉండాలంటే ఒకరిలో ఒకరు ఇమిడిపోయే విధంగా ఉండాలి. దాన్నే అర్ధనారీశ్వర తత్వం అంటారు. అయ్యవారి గుణాలు అమ్మవారిలో, అమ్మవారి గుణాలు అయ్యవారిలో ఉండడాన్ని అర్ధనారీశ్వర తత్వం అని అంటారు. భర్త అంటే శరీరము కాదు, భావం. ఈ శరీరాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది. భర్త అంటే ఆయన భావాలని ప్రేమించి భర్తకి అనుకూలంగా నడుచుకోవడమే భారతీయ స్త్రీ యొక్క లక్షణం. ఇప్పుడు జనాలు తెలివి ఎక్కువైపోయి రివర్స్ అయిపోతున్నారు. కానీ మనకి పెద్దవాళ్ళు పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. నువ్వు ఏ దేవుళ్ళకి పూజలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పతిని చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక దైవం లాగా ఆయన్ని భావిస్తే నీకు అదే మోక్షం అని చెప్పడం జరిగింది. ఈ సంసారం బాధ అనిపించకపోవడమే మోక్షం. అసలైన మోక్ష స్థితి ఏంటి అంటే ఈ సంసారం బాధ అనిపించకపోవడమేనంట. నేను ప్రాపంచికం వేరు, పారమార్థికం వేరు అనుకోవడం లేదు. మనం జీవితాన్ని రెండుగా విభజిస్తాం, ప్రాపంచికం, ఆధ్యాత్మికం అని. ఇవి రెండు వేరు వేరు అని చెప్తాం. కానీ అమ్మ మాత్రం ఇవి రెండు వేరు వేరు కాదు, ఒకటే అని చెప్తున్నారు. పెళ్లిలో పెద్ద పులి ఉన్నదనుకునే వారి భయం పోగొట్టడానికే నాకు ఈ పెళ్లి. ఇందాక మనం చెప్పుకున్నది అదే. సంసారం అంటే సంకల్పమే. నువ్వు చేసే సంకల్పమే సంసారం అంటే. కానీ మనం సంకల్పం లేకుండా ఏ పని చేయలేము. సంకల్పము ప్రత్యేకంగా కాకపోయినా కల్పము అంటే కోరిక, సంకల్పము అంటే మంచి కోరిక అని. ఏ కోరిక లేకుండా నువ్వు ఏది చేయలేవన్నమాట. కాబట్టి సంసారం అంటే సంకల్పమే. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడలేదు, రాగద్వేషాలనే 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది. మన జీవితం నవగ్రహాల మీద కాదు, రాగద్వేషాలనే వాటి మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం. నిత్య కృత్యంలోనే జీవిత సత్యం తెలుస్తుంది. ప్రతిరోజు నువ్వు జీవించే విధానంలోనే జీవిత సత్యం ఏదో నీకు బోధపడుతుంది. నేను ఆధ్యాత్మికం వేరు, ఇదంతా వేరు అనుకోను. రెండు ఒకటే. ఆధ్యాత్మిక వేరు, ఈ ప్రాపంచిక వేరు అని నేను అనుకోను. రెండు ఒకటే. చాలా బాగుంది మేడం. అంటే మనం చెప్పినట్లుగా అనుకున్నట్లు చాలా బాగుంటుంది. మీరు చెప్పిందంతా సత్యమే మేడం. అంటే మామూలుగా అందరం అనుకుంటాం మనసు మా ఆధీనంలో లేదు, వెళ్ళిపోతుందని. అది మన ఆధీనంలో ఉంటే దాని వెంట మనం పరిగెత్తపడలేదు మేడం. దాని చేతిలో మనం చిక్కుకుంటే మనల్ని ఆటాడిస్తుంది. దాన్ని ఎప్పుడైతే మన ఆధీనం చేసుకుంటామో అప్పుడు అన్ని సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి మేడం. మేడం గారు ఏం చేయాలి అంటే 1000 మందికి ఒకేసారి భోజనాలు పెట్టమని అడగడం చాలా గొప్ప విషయం కదా మేడం. ఒకే చోట కూర్చొని తింటూ ఉంటే నాకు చూడడం 1,00,000 మందికి ఒకే బంతిన భోజనం పెట్టండి అంటుంది. 1,00,000 మంది. వీలున్నప్పుడు చూడండి, ఆ వీడియోలో అమ్మ చేసిన అద్భుతాలు అవన్నీ ఉంటాయి. 1.5 hour 2 hours ఉంది ఆ పిక్చర్. ఓకే, బాగుంది మేడం, చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్పారో ఆల్మోస్ట్ అంతా అట్లనే, అంటే సత్యంగా అంతా చాలా బాగుంది మేడం. అంటే ఏదో వచ్చి చెప్పింది పోయింది అని లేకుండా అంతా ఆచరించడానికి అంతా ఈజీగా బాగా వింటూ ఉంటే చాలా బాగుంది మేడం. మనం వేదంలో ఏదైతే ఉందో అదే చెప్పారు వీళ్ళందరూ కూడా. చిన్ని వాక్యాలతో సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. ఏదో దాన్ని మళ్ళీ ఏదో అర్థం కాని భాషలో అట్లా లేకుండా మామూలుగా మనం ఇలా మాట్లాడుకుంటున్న భాషలో లాగే మేడం. మళ్ళీ అదేందో సంస్కృతం అర్థం కావట్లేదు, ఇది చదవడానికి రావట్లేదు, వినడానికి రావట్లేదు అనే పనే లేకుండా మామూలుగా ఇప్పుడు మనం ఎలా సంభాషించుకుంటున్నామో అలాగే ఎంతసేపు అయినా విను, ఇది నాకు అర్థం కావట్లేదు అనే మాటే లేదు మేడం. దాంట్లో అది పురాణం కొంచెం మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, దాని వెనక ఏముంది, మామూలుగా ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కదా మేడం కల్చర్ అంతా. అప్పుడు అలా చాలా భర్త అంటే ఏమో అసలు చాలా భక్తి. అమ్మ అసలు భక్తి గురించి చెప్పరు, పురాణాల గురించి చెప్పరు, వేదాలు చదవమని కానీ భజనలు చేయమని కానీ ఏం చెప్పరు అసలు. ఆవిడ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే ఉంటాయన్నమాట వాక్యాలు.
సింపుల్ గా చెప్తారు. నీకు ఏది తోస్తే అది చెయ్యి నాన్న అంటారు ఎవరు వెళ్ళినా కూడా. అదే మాట పత్రిజీ గారు కూడా అదే చెప్తారు. ఉమ్, ఇది చెయ్యి అది చెయ్యి అని కండిషన్ పెట్టరు. నీకేది తోస్తే అది చెయ్యి అంటాడు. ఆ స్వతంత్రత అనేది ఆయన ఇస్తాడు. ఆ చేసే దాంట్లోనే మనకే అనిపిస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అనే భావన మనకి ఎప్పుడు కలిగి మారుతామో అప్పుడు మనం కరెక్ట్ ఉన్నట్లు మనం. అవును. అంటే చేశాక వాళ్ళే తెలుసుకుంటారు. మనం చెప్పబడలేదు. అనుభవ అవును జ్ఞానం వస్తుంది. అవును మేడం, అన్నిటికన్నా అది ముఖ్యం మేడం. ఇప్పుడు ఆ మీరెన్ని చెప్పినా నేను ఎన్ని చెప్పినా నాకు ఏదైతే ఎప్పుడు అనుభవ జ్ఞానం వస్తుందో అది చాలా గొప్పది. అది కావాల్సింది అదే కదా మనకి. వినికిడి జ్ఞానం కొంతవరకే ఉపయోగపడుతుంది. అవును మేడం. అనుభవ జ్ఞానం మనకి జన్మ జన్మలకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా రేపటికి ఉంటాయి కదా మేడం, ఇప్పటికి ఎన్ని అయ్యాయి మేడం? ఈ 244 అయినాయిమ్మా. ఇంకొక ఓకే 2 ఓకే రోజులు పట్టేస్తుంది. ఓకే మేడం, కంప్లీట్ చేస్తున్నాం ఈ మేడం. రోజు బుక్ చాలా మామూలుది బాగుంది. అది చెప్పాను కదా, 1,00,000 మంది భోజనాలు అది చెప్పాను కదా, అక్కడ కొంచెం టైం తీసుకుంది. ఓకే ఓకే పర్లేదు మేడం, బాగుంది మేడం. ఓకే మేడం, ఈ విషయం క్లోజ్ చేసుకున్నాము మేడం. ఓకే రైట్, క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ మేడం.